So good morning everybody. So today our principal PGRS JC Kodakala has brought the Nelson inhaler. It is useful for the children who are suffering from nasal congestion. So the steam inhaler is very beneficial for the students, those who are getting the nasal polyp and the nasal congestion, especially at the night times. Those who are suffering from these kind of conditions, it is very useful for them. Okay, now we are going to use see how it is useful for them. So actually this is the structure of Nelson inhaler. These are nasal sponges and this is cap, and now we will see how it is going to be used. This is water tank. So in the distilled water పోసుకోవాలి. సో మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ అయితే పోస్తున్నాము. కొంచెం ముందు దగ్గర చెప్పేటప్పుడు దగ్గర. సో ఈ ట్యాంక్ను మనం ఫిల్అప్ చేసుకున్నాము. ఈ స్ప్రింగ్తో ఉన్నటువంటి క్యాప్ని ఇలా క్లోజ్ చేసుకొని దీని లోపల మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేశాక యాక్చువల్గా ఈ క్యాప్ ఫ్లోని ఎక్కువ రావడం కోసం యూజ్ అవుతుంది కాబట్టి ఈ క్యాప్ని ఇలా యాస్టీస్గా పెడుతున్నాము. ఆన్ చేశాక స్విచ్ ఆన్ చేశాక కార్డ్ పెట్టేసి ఆన్ చేశాక ఒక 10-15 సెకండ్స్ పడుతుంది. తర్వాత ఈ వేపర్ అనేటువంటిది చాలా ఫోర్స్ తోటి బయటకు వస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఇంకోసేపు అయ్యాక కొన్ని సెకండ్స్లలో ఫోర్స్ఫుల్గా వేపర్ వస్తుంది. సో యాక్చువల్గా ఈ నాసల్కి సంబంధించినటువంటి చెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన యొక్క చెస్ట్ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్స్ అన్నీ బ్లాక్ అవ్వడం వల్ల సో ఈ యొక్క స్టీమ్ అనేది వాటిని తొలగించేసి శ్వాసను క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో మా యొక్క నర్సింగ్ ఆఫీసర్ గారి యొక్క సజెషన్స్తో దీన్ని మనం తెప్పించడం జరిగింది సార్. ఇప్పుడు పాపను ఈ యొక్క స్టీమ్ను పీల్చుకోవాలి. తల్లి ఇబ్బంది అనిపిస్తుంది, ఎంత వీలైతే అంత స్టీమ్ను పీల్చుకుంటూ ఉన్నాం. నోరు క్లోజ్ చేసుకో, గట్టిగా శ్వాస తీసుకొని విడిచిపెడతా ఉన్నాం. గట్టిగా కొంచెం తల దగ్గర పెట్టుకుంటాను. కొంచెం మంటలా అనిపిస్తుంది, తట్టుకో. నీ వల్ల కాదు అన్నప్పుడు పక్కకు జరుగు, మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్లో, చేసే కొద్దీ క్లియర్ అయిపోతుంది. కొంచెము సార్ ఇందులో మనకు కాటన్ బర్డ్స్ వస్తాయి సార్. వీటి ద్వారా మనం అరోమాటిక్ ఉన్నటువంటి కొన్ని ఆయిల్స్ లాంటివి కనుక తెప్పించుకొని వాటిని ఇందులో పెట్టినట్లయితే ఇంకా ఎఫెక్టివ్గా నాసల్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. త్వరలో నాకు కూడా తెప్పించేసి పిల్లలకు అందుబాటులో ఉంచుతుంది సార్. సో ఇది మన ఒక్క గురుకులంలోనే కాకుండా ప్రతి గురుకులంలో పిల్లలకు ఉన్నటువంటి ఈ సమస్యలు, శ్వాసకు సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించడం లోపల ఈ స్టీమ్ అనేటువంటిది ఇమ్మీడియట్ రిలీఫ్ని అయితే ఇవ్వగలుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.